బ్యాక్. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. తాండూరుకి చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. అక్క చెల్లెళ్ళు తనుష, సాయి ప్రియ, నందిని మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల 17న జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడిగా గడిపిన అక్క చెల్లెళ్ళు ముగ్గురు ఇవాళ విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం, బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులు ముగ్గురు హైదరాబాద్లోని కోటి మహిళా కాలేజీలో చదువుతున్నారు. గత నెల 15న పెద్ద కుమార్తె వివాహం చేశాడు ఎల్లయ్య గౌడ్. అయితే ఒక కుమార్తెకు వివాహం కాగా మిగతా ముగ్గురు కుమార్తెలు కూడా బస్సు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. డ్రైవర్గా పనిచేస్తున్న ఎల్లయ్య గౌడ ముగ్గురు కుమార్తెలు ఒకరు బీటెక్ 3rd ఇయర్, మరొకరు బీటెక్ 2nd ఇయర్, ఇంకొకరు బీటెక్ 1st ఇయర్ చదువుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రోడ్డు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు మృతి చెందిన పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు మార్చురి వద్ద ఆసుపత్రి వద్ద రోధిస్తున్న దృశ్యాలు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు నలుగురు సార్, ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ 5 మెంబర్స్. నలుగురు ఆడపిల్లలు. ఒక పెద్ద అమ్మాయి పెళ్లి చేసిండ్రు ఇదే మంత్ అక్టోబర్ 17కి. పెళ్లిగానే వచ్చిండ్రు. ఈరోజు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ బయలుదేరారు సార్ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. మార్నింగ్ 5 o'clock వాళ్ళ డాడీ వచ్చి బస్ ఎక్కించిండు సార్. ఇది హైదరాబాద్లో చదువుతారు సార్. అందరూ డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఒక అమ్మాయి 2nd ఇయర్, ఒక అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ ఎంబీఏ కంప్లీట్ చేసింది సార్ ఇదే సంవత్సరం ఒక అమ్మాయి. ఇప్పుడే వాళ్ళ కుటుంబానికి తరలించాం. అదే చూడొచ్చు, ఒక్క కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అమ్మాయిలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం. వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారి ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు ఇప్పటికే మృతదేహాన్ని అప్పగించిన నేపథ్యంలో వారి ఊరికి తరలించారు. రెగ్యులర్గా మేమంతా కలిసి ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్ అయినా కూడా ఒక కుటుంబంలాగా కలిసి ఉండే వాళ్ళం అంటూ కూడా వారి యొక్క ఫ్రెండ్స్ చివరి మాటలు గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే కొద్ది గంటల్లో ఆర్టీసీ బస్సులో ఊరి నుంచి బయలుదేరారు, మరికొద్ది గంటల్లో కాలేజీలో మేమంతా కలిసి ఉండేవాళ్ళం, మేమంతా కలిసి చదువుకునే వాళ్ళం అని కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. 3 కుటుంబాలు అన్నట్లుగా కూడా ఒక్క కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం. తన క్లాస్మేట్స్ వారిని గుర్తు చేసుకుంటూ కూడా దారుణంగా ఘోరమైన ప్రమాదం. ఇందులో మేము మా ముగ్గురు స్నేహితులను కూడా కోల్పోయామంటూ కూడా వాళ్ళు రోధిస్తున్న దృశ్యాలు ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. ఒక్కో కుటుంబాన్ని ఒక్కొక్క విషాద గాథ. ముగ్గురిని కూడా ఇప్పటికే ఆ ముగ్గురు మృతదేహాలు, ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృతి చెందగా ఒకే కుటుంబానికి చెందినటువంటి తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్ళు, నందిని డిగ్రీ 1st ఇయర్ చదువుతుంది, సాయి ప్రియ డిగ్రీ 3rd ఇయర్ చదువుతుంది, తనుష ఎంబీఏ చదువుతుంది. వీరంతా హైదరాబాద్లో చదువుతున్నారు. తన మరో సోదరి, మొత్తం 4 కూతుళ్ళు అయితే ఓ కూతురు వివాహం జరిగింది. వారంతా కూడా వివాహానికి వచ్చారు, ఆనందంగా వివాహ వేడుకల్లో గడిపారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు తన తండ్రి కాలేజీకి తిరిగి పంపించేందుకు ఆర్టీసీ బస్సు స్వయంగా తానే వచ్చి ఎక్కించాడు. అనంతరం జరిగినటువంటి ప్రమాదంలో వారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా మృతి చెందిన హృదయ విదారక ఘటన అని చెప్పుకోవచ్చు. ఆసుపత్రి వద్ద వారి యొక్క స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇంకా రోధిస్తూ హృదయ విదారక దృశ్యాలు అయితే ఆసుపత్రి వద్ద కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ల నుండి. పేర్లు నందిని, సాయి ప్రియ.